ఎస్సీ గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది జలశక్తి వాళ్ళు ఈ రమేష్కి, జలశక్తి అంటే మినిస్ట్రీ వాళ్ళు అంటే ఇప్పుడు మనం మిమ్మల్ని తీసుకెళ్ళి మీ సమక్షంలో వాళ్ళని ఏమడుగుదాం అనుకున్నారంటే, ఎందుకంటే వాళ్ళు ఎలాగా మనకు అప్పచెప్పే జూనియర్ ఇంజనీరో అసిస్టెంట్ ఇంజనీరో అంత లెవెల్ చెప్పలేకపోయినా అట్లీస్ట్ నోట్ చేసుకుంటారు. మీడియా వచ్చారు కాబట్టి వాటిని నోట్ చేసుకుని పైన అడిగి వీటికి సమాధానం చెప్పమంటారండి. కనీసం ఎంతమంది ఎక్స్పర్ట్లు వచ్చారు, ఎంతమంది తిరిగి వెళ్ళారు. డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ కట్టేస్తున్నాం అన్నారు. ఆ మళ్ళీ కట్టేయడం ఇంకా అంతకన్నా బెటర్గా కడతారా? లేకపోతే ఏంటి ఇదే ప్రమాదం మళ్ళీ వస్తే ఏం జరుగుతుంది? అది మళ్ళీ కట్టేది అతనే, అదే బావరు, అదే జనం, అదే ఆఫీసర్లు, అదే ఇంజనీర్లు. గవర్నమెంట్ అక్కడ జగన్ మారాడు, చంద్రబాబు వచ్చాడు. అంతమంది చంద్రబాబు జగన్ మారాడు. వాళ్ళకే సంబంధం ఉంటుంది. నేను ముందు కూడా చెప్పాను, వాళ్ళు ఏమైనా కాపీ పట్టుకెళ్ళి కడతారా లేకపోతే ఆపరేట్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు అంటే వారం వెళ్తున్నా అనేవాడు. వారం వెళ్ళి ఏం జరగలే. అసలు బేసు పునాది కొట్టుకుపోయింది. ఈసారి వేరే పనుల వల్ల మానేసి ఉండొచ్చు, కానీ ఆయనకు ఉంది. అది ఆయనకి ఏంటంటే ఏదైనా ఇప్పుడు అమరావతిలాగా ఒకటి ఆయనకు పొసిటివ్ అయిపోతాడు. ఆయన దాంట్లో అయిపోయి ఇంకా ప్రతి వారం వెళ్తున్నాను, ప్రతి గంట వెళ్తున్నాను. కానీ దానివల్ల నాలాంటి లో లెవెల్ వాడికి నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఎక్కువ మినిస్టర్లు రావటం వల్ల పని పాడవుతుంది తప్ప పని స్పీడ్ అవ్వదు. ఎందుకంటే వీళ్ళకి చూసుకోవడం, వీళ్ళ ప్రోటోకాల్ చూసుకోవడం, వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవడం అనేది మెయిన్ ఇష్యూ అయిపోతుంది. ఇది నాకు బాగా గుర్తు. 1986లో వరదలు వచ్చి మొత్తం ఇదైనప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఇక్కడ దిగాడు మధురపూడిలో. దిగితే అప్పుడు రామకృష్ణ ఇండియన్ ఎక్స్ప్రెస్కి రామకృష్ణ గారిని మీకు పెద్దవాళ్ళు అందరికీ తెలిసి ఉంటుంది. రామకృష్ణ గారు గుర్తుందిగా, సత్యనారాయణ గారు మామగారు. రాజీవ్ గాంధీ దిగి వచ్చాడు. వచ్చి రాజీవ్ గాంధీ, ఎన్టీ రామారావు ఇద్దరును, ఆయన సీఎం, ఆయన పిఎం. నేను రాజీవ్ గాంధీ గారికి ట్రాన్స్లేటర్గా పనిచేశాను కాబట్టి నేను ఆయన పక్కన నిలబడే అవకాశం వచ్చింది నాకు. విష్ చేశాడు దగ్గరనే, అనగానే వెళ్ళి పక్కన నిలబడిపోయాను. రామకృష్ణ గారు మీడియా ఏమడిగాడు తెలుసండి? ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగాడు. హెలికాప్టర్ మీద దిగాడు, తిరిగేసి వచ్చాడు. ఎందుకు దిగావు హెలికాప్టర్ మీద, తిరిగి వెళ్ళిపోవచ్చు కదా అంటే ఆశ్చర్యపోయారు అందరూ. వాట్ ఈస్ దిస్ అంటే, మొత్తం మునిగిపోయి ఏడుస్తుంటే ఎంటైర్ మిషనరీ, పోలీస్, రెవెన్యూ, ఎంటైర్ మిషనరీ, పిఎంఓ సీఎంఓ వస్తున్నారని పొద్దున 10 గంటల నుంచి వీళ్ళు 2 3 వచ్చారు. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు అందరూ. మొత్తం అన్ని పనులు స్టాండ్ స్టిల్ ఆగిపోయాయి. నువ్వేమో యంగ్ ప్రైమ్ మినిస్టర్వి, నీకు తెలీదా మొత్తం పనులు అయిపోతా మీరు వస్తేని? మీరు చూడాలనుకుంటే పైన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవాల్సింది. ఎక్కడైతే దిగారన్నాడు. అంటే రాజీవ్ గాంధీ అంటే యంగ్ ఫెలో చాలా స్పోర్టివ్గా తీసుకుని రాజీవ్ గాంధీ చెప్పాడు, బట్ అవర్ సిస్టమ్ సేస్ అన్లెస్ వీ గో దేర్ వాచ్ ఐ కాంట్ గివ్ ఎనీ మనీ. యూ హ్యావ్ ఆస్క్డ్ ది రైట్ క్వశ్చన్, బట్ అవర్ సిస్టమ్ ఈజ్ సచ్. నాకు నిజంగా అప్పుడు అనిపించింది, రాజీవ్ గాంధీ చాలా బాగా చెప్పాడు, ఏం కోపగించుకోకుండా అని. అలాంటి క్వశ్చన్లు వేసేవాళ్ళు ఉండేవారు. అలా ఇప్పుడు అసలు నన్ను ఎందుకు పిలవలేదు, మాకు అడ్మిటేషన్ రాలేదు, ఈ గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి. కానీ మేమైనా అంతే, నేను దగ్గరికి వెళ్ళి ఫోటో తీయించుకోవడానికి అవకాశాలు రాలేదు, ఇవే ఉంటున్నాయి. కానీ కరెక్ట్ క్వశ్చన్ అని చెప్పాడు. ఇప్పుడు కూడా ఇలా వారం వస్తాడు సీఎం గారు అనేటప్పటికి మొత్తం ఇప్పుడు ఆయన పెడుతుంటాడు కాన్ఫరెన్స్లు. ఈ కాన్ఫరెన్స్లు వీటి వల్ల టైం పాడవుతుంది తప్ప పెద్ద బెనిఫిట్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం డెఫినెట్గా ప్రతిదీ తెలుసుకుంటూ ఉంటాడు. ఆయన ఏదో ఇది పెట్టుకున్నాడు, బాయ్నెట్ మీద ఏదో దాన్ని ఏదో అన్నారు, డాష్బోర్డ్లో ప్రతిదీ చూస్తుంటాడు ఆయన. అన్నీ చూసి ఇది మొత్తం ఈ కాఫర్ డ్యామ్ కన్నాలు వదిలేయటం కానీ, ఇది కొట్టుకుపోవటం కానీ, అప్పటికి జగన్మోహన్ రెడ్డికి ఏమీ సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాకే కొట్టుకుపోయింది, కానీ జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు. అపోజిషన్ లీడరు ఏదో తిరుగుతున్నాడు ఊళ్ళోనూ. చంద్రబాబు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ మేము మీకు కానీ లీక్ చేసామనుకో, కాపీ రైట్ యాక్ట్ అప్లై అవుతుంది. ఎక్కడ విన్నారా ఇది? కాపీ రైట్ యాక్ట్ ఏంటండి? కాపీ రైట్ అంటే ఎవడో కథ రాసుకుని ఎండమూరి వీరేంద్రనాథో ఇద్దరు సులోచనారాయణో కథని మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా చేసేస్తే ఆ కాపీ రైట్ ఇన్ఫ్రింజ్ అయింది కాబట్టి నాకు ఇంత పెనాల్టీ కట్టని అడుగుతారు. ఇళయరాజా మ్యూజిక్ కాదు, మన డబ్బు ఇచ్చి ఎక్స్పర్ట్ కమిటీని పెట్టారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇవ్వడానికి క్లియర్గా ఏమని ఇచ్చారంటే, వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ పిఓఈ. అంటే ఎవరైతే ఇచ్చారో ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు, ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు ఒప్పుకోకుండా మేము మీకు ఎలా ఇస్తాం, కాపీ రైట్ ఎఫెక్ట్ అవుతుంది,
అందుకని మేము అని రిజెక్ట్ చేశాం. అక్కడ వినలేదు నేను. ఏముందో అందులో ఏముండదో వీళ్ళు ఏం చెప్తే అదే రాస్తారు. ఊరికే మనకు తెలుసుకోవడానికి ఇలాగ మనం తీసుకుంటుంటే మనకి ఏమేమి తెలుస్తున్నాయంటే ఈ కాఫర్ డ్యామ్ ఎందుకు పోయిందన్న దాని మీద పుల్లారావు గారండి, మనకు వెస్ట్ గోదావరి పోలవరం ఆయన ఒక ఆయన ఉన్నాడు, వెంటపాటి పుల్లారావు, మీకు అందరికీ తెలుసున్న పేరే అది. ఆయన కూడా పోలవరం మీద కానీ స్టేట్ వాటి మీద కానీ నిత్యం మీడియాలోకి వస్తుంటాడు. ఢిల్లీ మీడియాలో కూడా ఆయన రెగ్యులర్గా కనబడుతుంటాడు. బాగా చదువుకున్నవాడు, నాకు కూడా ఆయన బాగా ఫ్రెండ్, మా స్పోక్స్ పర్సన్. చాలా ఆయన ఈ పోలవరం మీద ఎన్జిటీలో వేసాడు, గ్రీన్ ట్రిబ్యునల్లో వేస్తే 2019లో వీళ్ళు ఏమి ఇచ్చారంటే, ఎందుకు ఆ కన్నాలు మేము పూడ్చలేదంటే, కాఫర్ డ్యామ్ కన్నాలు ఏ కన్నాల వల్ల అయితే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందని అంటున్నారో ఆ కన్నాలు మేము ఎందుకు పూడ్చలేదంటే, ఇది ఎక్కడ కోర్టులో ఇచ్చిన ఎఫిడేవిట్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు కోర్టులో ఇచ్చిన ఎఫిడేవిట్ ఏంటంటే, అవి అలాగ ఉండకపోతే కానీ కన్నాలు పూడిస్తే ఇన్కంప్లీట్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కారణంగా ఇది అవసరమైంది, ఈ కన్నాలు తెరిచిపెట్టి ఉంచడం కరెక్టే. ఎందుకంటే పూడిస్తే మునిగిపోతాయి ప్రాంతాలు, అందుకని పోడవడానికి వీల్లేదు. వాళ్ళు కూడా అక్కడ గొడవ చేశారు, బాగా డబ్బులు ఇచ్చి మమ్మల్ని అక్కడి నుంచి మార్చకుండా మీరు కాఫర్ డ్యామ్ కంప్లీట్ కట్టేస్తే నీరు ఆగిపోయి మునిగిపోతాయి. అదే రాసి అందుకని చెప్పి మేము దాన్ని చేయలేదు అన్నారు. తర్వాత ఈ రమేష్ ఏం చేశాడంటే జలశక్తికి అడిగాడు, అదేంటి కారణం చెప్పండి అని. ఎందుకు పోయింది డయాఫ్రమ్ అని అడిగితే వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారంటే, ఈ కాఫర్ డ్యామ్లో గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ వల్లే పోయింది డయాఫ్రమ్ వాల్ అని వాళ్ళు చెప్పారు. అంటే ఇంటెన్షనల్గా వీళ్ళు ఆ కన్నాలు ముయ్యకపోవడానికి కారణం ఉంది, కన్నాలు ముయ్యకపోవటం వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఇది ఇక్కడ వరకు. దీనికి ఎవరో ఒకళ్ళని బాధ్యులు చేయాలిగా. కన్నాలు బాధ్యులు చేసి శిక్షిస్తారా లేదా వేరే విషయం. ఇది హ్యూమన్ ఎర్రరా, లేకపోతే నిజంగా పెద్ద ఫ్లడ్ వచ్చినప్పుడల్లా ఈ ప్రమాదం ఉంటుందా? ముందు ఎందుకంటే నాకు శివాజీరావు గారిని ఒక ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసరు, ఆయన నేను ఎప్పుడు చూడలేదు, నాకు నిత్యం ఫోన్లు చేస్తూ ఉండేవాడు నేను ఎంపీగా ఉన్నప్పుడు. ఏంటంటే తప్పు చేస్తున్నావు, పోలవరం ప్రాజెక్టు కానీ కట్టారా, మీరు రాజమండ్రి ఏలూరు దాకా కొట్టుకుపోతాయి, ఆగదు ఆ ప్రాజెక్టు, అక్కడ కింద సరైనటువంటిది కాదు, పూర్తిగా ఇసుకది, ఆ ప్రాజెక్టు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టేస్తున్నారు, మీరేమో రోజు ఆ పర్మిషన్ వచ్చేసింది ఈ పర్మిషన్ వచ్చేసిందని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పేస్తున్నారు. అరుణ్ కుమార్ గారు చాలా తప్పు చేస్తున్నారు అని చెప్తుండేవాడు. నేను ఇక్కడ ఇంజనీర్లు అడిగి ఏమంటే శివాజీరావు గారు ఇలా అండి అని చెప్పి అడిగితే, మన సీతాపతిరావు గారు వాళ్ళని అడిగితే, వాళ్ళు సీతాపతిరావు గారు ఇందులో ఎక్స్పర్ట్, ఆయన అడిగితే ఆయన ఏమనేవాడంటే, వాళ్ళ టెక్నాలజీ మారిపోయిందండి, ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు దేని మీద కట్టినా దానికి కావాల్సిన డయాఫ్రమ్ వాళ్ళు కూడా అలా టెక్నాలజీ అయి ఉంటుంది. ఎందుకంటే అందులో ప్లాస్టిక్ కలుపుతారట, ఏదో ఐస్ మొక్క పెడతారట, అవన్నీ పెట్టి భూమిలోకి దింపితే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, వాటర్ ఎంత గట్టిగా వచ్చి కొట్టినా కొట్టుకుపోవటం ఉండదు, ఇలా అవుతుంది తప్ప అన్నదే దీని కాన్సెప్ట్. సో ఈ కాఫర్ డ్యామ్ ఇంకో మాట చెప్పారు వీళ్ళు, సూపరింటెండెంట్ ఇంజనీర్ ధవళేశ్వరం వాళ్ళు ఎప్పుడైతే అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు తప్పక మేము రిహాబిలిటేషన్ జరగలేదు కాబట్టి ఆ కన్నాలు ఓపెన్గా పెట్టవలసి వచ్చిందని ఎఫిడేవిట్ చేసిన టైంలోనే అక్టోబర్ 17న ఏం చెప్పారంటే, ఈ కాఫర్ డ్యామ్ వల్ల సబ్మెర్జెన్స్ వస్తుంది అన్నది తప్పు, కాఫర్ డ్యామ్ కట్టడం వల్ల మునిగిపోవడం వల్ల మునిగిపోతుంది అన్నది తప్పు అని చెప్పి ధవళేశ్వరం ఎస్సీ గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది జలశక్తి వాళ్ళు ఈ రమేష్కి, జలశక్తి అంటే మినిస్ట్రీ వాళ్ళు